హాయ్ అండి. నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. నాకెప్పటి నుంచో ఈ విషయం చెప్దామనిపిస్తుంది. మళ్ళీ నాకంత నాలెడ్జ్ ఉందా, నేనంత వివరంగా చెప్పగలనా, మంచిదేనా చెప్పటం అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాను. బట్ మొత్తం మీద ఇవాళ అనుకుంటున్నాను. కొంతమంది మనం ఇప్పుడు న్యూస్లో కానీ చూస్తుంటాం కదా, పేపర్లలో కానీ న్యూస్లో కానీ వింటుంటాం కదా, కొంతమంది పిల్లల్ని కూడా తీకి విషం ఇచ్చేసి వాళ్ళు కూడా విషం తాగేసి జీవితాన్ని చాలించారని, కొంతమంది రైలు పట్టాల మీద పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళు కూడా పడుకొని ఆత్మహత్య చేసుకున్నారని అలా వింటూ ఉంటాం కదా. వాళ్ళు ఊరికే అలా చేశారని అయితే నేను అనను. అవి ఏం కష్టాలా, దానికోసం ఇలా పిల్లల్ని చంపేసి వాళ్ళు చచ్చిపోవాలా, అలానైతే అనను. వాళ్ళేదో వాళ్ళకి మానసికంగా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, వాళ్ళకి ఏదో బాధలు ఉంటేనే చేశారు. అలా నేను కాదన్ను. బట్ అలా జీవితాన్ని అంతం చేసుకున్నందువల్ల వాళ్ళకి ఈ తీరిపోయిద్దా, వాళ్ళ కర్మఫలాలు తీరిపోతాయా అనిపిస్తుంది అన్నమాట నాకు. ఇప్పుడు మన హిందూ ధర్మం కానివ్వండి, మన హిందూ ధర్మం అని కాదు, ఏ ధర్మం అయినా సరే, ఇప్పుడు క్రిస్టియానిటీ అయినా, ముస్లింలు అయినా, ఇరానియన్స్ అయినా, ఎవరైనా ఏ ధర్మం అయినా చెప్పేది అదే కదా. మనుషుల్ని మనం బలవన్మరణం చేయకూడదు, బలవన్మరణం పొందకూడదు. మన కర్మఫలాలు ఇప్పుడు మనకి నరజన్మ వచ్చింది అంటే మనం ఇంతకుముందు జన్మల్లో ఎన్నెన్నో మంచి కార్యాలు చేస్తే కానీ మనకి రాదు అంటారు కదా. ఆ జంతువునాం నరజన్మ దుర్లభం అని, ఎన్ని జన్మల తరువాతనో మనకి జన్మ వస్తుంది. అలాంటి జీవితం ప్రకృతి సహజంగా అంతం కాకుండా దారిలోనే మనం అంతం చేసుకోవటం అనేది ప్రాణాన్ని మనం హింసించడమే కదా. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము మా ప్రాణమే కదా మేము హింసించుకుంది, వేరే వాళ్ళని మేము హింసించలేదు కదా అంటారు. కానీ మనిషి తన గత కర్మల ఫలితాలను ఈ జన్మలో అనుభవిస్తారంటారు కదా. మన కర్మలు మనం అనుభవించకుండా మనం మధ్యలోనే అంతం చేసుకుంటే ఈ కర్మలు మరుసటి జన్మలోనైనా మన ఎమ్మటే వస్తాయి. అవి అప్పుడైనా వడ్డీతో సహా మనం అనుభవించాల్సిందే అంటారు. అందుకే కదా ఎవరి కర్మముని వారు అనుభవించక తప్పదమ్మా ఏరికైనా అని అంటారు కదా. మనకి సద్గురువులు కూడా అదే చెప్తారు. ఆత్మహత్యలు అనేవి సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం మాత్రం కాదు, కష్టాలను మనం ఫేస్ చేయటం కానీ, అధిగమించడం కానీ, సరిదిద్దుకోవడం కానీ చేస్తే మాత్రమే మన కర్మలు తీరతాయి, అంతేగాని తప్పించుకొని పోలేవు అని అన్నమాట. సో ఇప్పుడు ఎవరికైనా బాధలు వచ్చినప్పుడు అంత మనసులో పెట్టేసుకొని గుండెల్లో దాచుకోలేక, అది ఒగ్గబట్టుకోలేక ఇక జీవితాన్ని అంతం చేసుకునే అనే ఆలోచనలు రాకుండా మనం ఏదన్నా ఒక టెంపుల్కి వెళ్ళేసి కాస్త మెడిటేషన్ చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా, ధ్యానంలో మన బాధలు అయ్యి మనం స్వామికి చెప్పుకుంటూ ఉండి, లేదు మనకి మంచి కోరుకునే వాళ్ళకి ఎవరితోటైనా మనం చెప్పుకొని మనం సాంత్వన పొంది వాటి పరిష్కారాలు ఆలోచించుకోవాలి. కానీ అలా చేసుకోవద్దు ప్లీజ్ ఎవ్వరు కూడాను. ఈ వీడియో చూసి ఒక్కళ్ళు మారినా నేను చాలా ఆనందపడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.